నందమూరి బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణిని సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తీసింది తక్కువ సినిమాలే అయినా సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గా తనకంటూ ఓ శైలి ఏర్పరచుకున్న క్రిష్ ఈ సినిమాకు డైరెక్టర్ కావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. ఈ జనరేషన్ కు పెద్దగా తెలియని శాతవాహన సామ్రాజ్యాధినేత శాతకర్ణి పోరాటాన్ని ఎలా చూపించారో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే భారత ఖండాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రే ఈ సినిమా. చిన్నతనం నుంచే మన దేశంలో ఉన్న రాజుల మధ్య యుద్ధాలు జరగకూడదు, అన్ని రాజ్యాలకు కలిపి ఒకే సామ్రాజ్యం ఉండాలి అని కళ్ళు కంటాడు. దానికోసం కుటుంబాన్ని సైతం విడిచి యుద్ధాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో శత్రువుల నుంచి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు, చివరకు తను అనుకున్నది ఎలా సాధించాడు అనేది ఈ సినిమా. కథనంలోకి వెళ్తే సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. మంచి కథ, దానికి మించిన కథనంతో కట్టిపడేశాడు డైరెక్టర్ క్రిష్. ఇంత గొప్ప చరిత్ర ఉన్న సినిమాను హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో ఇంత తక్కువ సమయంలో తీసినందుకు క్రిష్ ను తప్పకుండా అభినందించాల్సిందే. సినిమా కోసం తను చేసిన రీసెర్చ్, హార్డ్ వర్క్ అంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎక్కడా గ్రాఫ్ తగ్గకుండా ప్రతి సీన్ ను భలే ఎలివేట్ చేశాడు. కొడుకును యుద్ధానికి తీసుకువెళ్లే ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో తల్లికి సింహాసనం అధిష్టింపజేసే సన్నివేశం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ఆయువు పట్టు. శాతకర్ణిని పవర్ఫుల్ గా చూపించడమే కాకుండా తన హిస్టరీ గురించి ఇంకాస్త వివరంగా చూపిస్తే బాగుండేది. క్లైమాక్స్ వార్ ఎపిసోడ్ సాగదీసిన ఫీల్ కలుగుతుంది. శాతకర్ణి క్యారెక్టర్ ను ఆయన తప్ప ఇంకెవ్వరూ చేయలేరేమో అన్నట్టు పర్ఫామ్ చేశాడు బాలయ్య. వీరత్వం నిండిన యోధుడి పాత్రలో చెలరేగిపోయి నటించాడు బాలయ్య. ఈ వయస్సులో కూడా యుద్ధ సన్నివేశాల్లో సైతం ఎనర్జెటిక్ గా నటించాడు. కాస్త బాడీపై దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. తన కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈ చిత్రం. 100వ సినిమాగా ఈ కథ సెలెక్ట్ చేసుకుని మంచి పని చేశాడు. మరో మంచి పాత్రలో శ్రీయ అభినయం ఆకట్టుకుంది. తల్లి గౌతమి పాత్రలో హేమామాలిని పర్వాలేదు. టెక్నికల్ గా సినిమా టాప్. తక్కువ టైంలో మంచి అవుట్పుట్ ఇచ్చారు. ముందుగా చెప్పుకోవాల్సింది కెమెరామెన్ జ్ఞానశేఖర్ పనితనం గురించి. సినిమాను చాలా గ్రాండియర్ గా షూట్ చేశాడు. సినిమాటోగ్రఫీయే ప్లస్ అయింది. చిరంతనం బట్ పాటలు బాగున్నాయి. ముఖ్యంగా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. గ్రాఫిక్ వర్క్ చాలా బాగా చేశారు. వార్ ఎపిసోడ్స్ లో కూడా విఎఫ్ఎక్స్ వర్క్ రిచ్ గా ఉంది. మాతృత్వం గురించి, దేశం గురించి సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టిస్తాయి. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ అన్ని బాగున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూస్తున్నంతసేపు క్రిష్ ను అభినందించకుండా ఉండలేం. ఎవరికీ సరిగ్గా తెలియని తెలుగువాడి చరిత్రను చెప్పాలనుకోవడం, దాన్ని తక్కువ టైంలో భారీగా తీయడం మామూలు విషయం కాదు. పూర్తిగా సక్సెస్ అయ్యాడు క్రిష్. శాతకర్ణిని పవర్ఫుల్ హీరోగా ఎలివేట్ చేసి ఫ్యాన్స్ చేత విజిల్స్ కొట్టించాడు. ఓవరాల్ గా మనకు తెలియని ఈ శాతకర్ణి సినిమా చూడదగ్గదే.